ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యవసాయం, ఆ వ్యవసాయానికి అత్యంత కీలకం ఇరిగేషన్. అటువంటి ఇరిగేషన్ని గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో మొత్తం విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితి. ఈరోజు ఏ జిల్లాకు పోయినా, ఏ కెనాల్కి పోయినా, ఏ డ్రైన్కి పోయినా, ఏ రిజర్వాయర్కి పోయినా, ఏ ప్రాజెక్టుకు పోయినా కూడా ఆయన చేసినటువంటి విధ్వంసం అడుగడుగున కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే లాకులు, షట్టర్సు, డోర్సు, రోప్సు వంటివి మరామతుల మాటటుంచి కనీసం గ్రీజు కూడా పెట్టి మెయింటెనెన్స్ లేనటువంటి స్థితిలో ఈరోజు ఏ డ్రైన్స్ చూసినా కూడా అవుట్ఫోల్ స్లూయిస్లు మూసుకుపోయి, చిన్నపాటి వర్షం వచ్చినా, చిన్నపాటి ఫ్లడ్ వచ్చినా కూడా వేల ఎకరాలు జలాశయాలుగా మారిపోయి రైతులు వ్యవసాయం చేయలేనటువంటి దుస్థితికి ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి నెట్టేసినటువంటి పరిస్థితి. ఆ రోజు మనందరం కూడా చూసాం. ఒక గుండ్లగమ్మ మరి గేట్లు కొట్టుకుపోయినా, అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినా, మరి ఎక్కడ కూడా కనీసం ఆ రోజు ప్రభుత్వంలో చలనం లేనిటువంటి పరిస్థితి. మరి ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఇరిగేషన్ శాఖలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కటి కూడా మళ్ళీ కరెక్ట్ చేస్తూ మళ్ళీ ఇరిగేషన్ శాఖను మళ్ళీ గాడిలో పెట్టేటువంటి విధంగా ఈరోజు చక్కచక్క నిర్ణయాలు తీసుకుంటూ మరి ముందుకెళ్తున్న విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, అందులో భాగంగానే మరి ఇరిగేషన్కి సంబంధించి అత్యవసర పనుల కింద మరి 330 కోట్ల రూపాయలు ఇమ్మీడియట్లీ నిధులు మంజూరు చేసి ఈ మార్చి లోపుగా ఆ పనులు పూర్తి చేయాలనేటువంటి విధంగా స్పష్టంగా అధికారులకి ఆదేశాలు ఇచ్చి ఆ పనులు పూర్తి చేసి ఆ రైతులకి కొంతైనా ఊరట కల్పించాలనేటువంటి ఆలోచనతో, అదేవిధంగా మరి ఏదైతే ఈ యొక్క ఇరిగేషన్ పర్టికులర్గా మనం చూస్తున్నాం. ఇప్పుడే ఈ మొగల్తూరు డ్రైన్ ఏదైతే పాలకొల్లు మండలం, మరి ఈ మొగల్తూరు డ్రైన్ కూడా మీరు వర్షాకాలంలో వస్తే ఈ డ్రైన్ పక్కన అటువైపు ఇటువైపు కూడా మరి వేల ఎకరాలు సారవా పంట ఊడ్చడం మానేశారు గత 4-5 సంవత్సరాల నుంచి. మళ్ళీ దాలవా పంట ఊడ్చుకుందామని అంటే సారవా పంట వదిలేయడంతో మళ్ళీ అక్కడ గొరబడెక్క పెరిగి మళ్ళీ పెద్ద పెద్ద ఏదైతే కలుపు భారీగా పెరిగిపోయి దాన్ని క్లీన్ చేయడానికి కూడా ఇబ్బంది అయినటువంటి పరిస్థితిలో రైతులు తీవ్రమైన ఇబ్బందులు. మరి 5 సంవత్సరాలు ఎన్నిసార్లు మేము అధికారులకు కానీ ఆ రోజునట్టు వైఎస్ఆర్సీపీ పార్టీకి మొత్తుకున్నా కూడా మరి ఒక్క రూపాయి పని చేయలేదు. ఒక తట్ట మట్టి కూడా ఎక్కడ కూడా డ్రైన్లో డీసిల్టింగ్ చేసినటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ ఈరోజు మనం అధికారంలోకి వచ్చాక ఒక్కొక్క పనులు చక్కబెడతాం. మరి ఈరోజు ఈ మొగల్తూరు డ్రైన్కి కూడా 2,30,00,000 రూపాయలు ఈరోజు నిధులు ఒక్క డ్రైన్కి మంజూరు చేసి ఆ డీసిల్టింగ్ అంటే 5 సంవత్సరాల్లో తీయనటువంటి మట్టిని 5 సంవత్సరాల్లో వదిలేసినటువంటి మట్టిని ఈరోజు మళ్ళీ ఆ డీసిల్టింగ్ అంటే 5 సంవత్సరాల భారం ఈరోజు మేము మానెత్తి మీద వేసుకుని ఈ డ్రైన్ని ఈరోజు మనం క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి అనే విషయాన్ని కూడా మరి సందర్భంగా మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ, మరి ఈ రకంగా మనం కూడా చూశారు. మీరు ఏదైతే ఏటుగొట్లకి సంబంధించి కూడా నిధులు తెచ్చి ఆ ఏటుగొట్ల పటిష్టతకు కానీ అంటే ఇట్లా ఒక్కొక్కటి కూడా మరి ఈ ప్రభుత్వంలో మెరుగుపరుచుకుంటూ ఈవేళ ఈ మొగల్తూరు డ్రైన్కి 2,30,00,000 రూపాయలు డీసిల్టింగ్తో పాటుగా మరి ఎవరైతే లస్కర్లు ఉన్నారో మరి లస్కర్లు కూడా గత ప్రభుత్వంలో 10 నెలల నుంచి 12 నెలలు బకాయిలు ఒక్కొక్కరికి కూడా ఆ లస్కర్లకు కూడా జీతాలు ఇవ్వనేటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి స్థితిలో మళ్ళీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ లస్కర్లకు కూడా వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ ఈ నిధుల్లో మళ్ళీ వాళ్ళకు కూడా 50,00,000 రూపాయలు మళ్ళీ మరి ఎవరైతే లస్కర్లు పనిచేస్తున్నారో వాళ్ళకు కూడా ఆ బకాయిలు కూడా క్లియర్ చేయమని చెప్పేసి ఇరిగేషన్ శాఖ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే లస్కర్లకు కూడా జీతాలు ఇవ్వనేటువంటి స్థితిలోకి మరి గత ప్రభుత్వం గత పాలన నెట్టేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నటువంటి స్థితి చేత ఇదనే కాదు, మనం కూడా మీరు చూస్తారు ఏదైతే ధాన్యం బకాయిలు కష్టపడి పంట పండిస్తే మరి ఆ రోజు 1,650 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి గత ప్రభుత్వం పోతే మళ్ళీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 1,640 కోట్ల రూపాయలు మళ్ళీ మన ప్రభుత్వం చెల్లించి ఆ రైతులను ఆదుకున్నటువంటి పరిస్థితి మొన్న మీరు చూశారు. ఇట్లా ఏదైతే
ప్రతి విధ్వంసం నుంచి కూడా మళ్ళీ నిర్మాణం వైపు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అనే విషయాన్ని కూడా మీ ద్వారా కూడా అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ యొక్క మొగల్తూరు డ్రైన్ మీద జరిగేటువంటి పనులను కూడా మొన్ననే సాగునీటి సంఘాలను కూడా మనం చేసాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.